హైకోర్టు మందలించినా సారీ చెప్పడానికి నిరాకరించారు కమల్ హాసన్. క్షమాపణ చెబితే వివాదం సమసిపోతుందని కర్ణాటక హైకోర్టు చెప్పినా కమల్ వినలేదు. తాను తప్పు మాట్లాడలేదని, క్షమాపణ చెప్పనని స్పష్టం చేశారు. కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదల చేయడం లేదని కూడా ప్రకటించారు. తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు కమల్ హాసన్. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని చేసిన ప్రకటనపై కర్ణాటకలోని కన్నడిగుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నటుడు కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. అయితే కర్ణాటకలో తన సినిమా థగ్ లైఫ్ విడుదలను అడ్డుకున్న తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో న్యాయస్థానం ఘాటుగానే స్పందించింది. మీరు కమల్ హాసన్ కావచ్చు, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తారా అని ప్రశ్నించింది. మీరేమైనా చరిత్రకారుడా, భాషావేత్త అంటూ కమల్ హాసన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆధారాలతో కామెంట్స్ చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే కమల్ హాసన్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కమల్ హాసన్ తరపున న్యాయవాది ధ్యాన్ చిన్నప్ప వాదనలు వినిపించారు. క్షమాపణ చెప్పడానికి మీకు ఎందుకంత ఆసక్తి లేదు అని న్యాయస్థానం ప్రశ్నించింది. గతంలో వివాదాస్పద ప్రకటన చేసిన తర్వాత రాజగోపాలాచారి క్షమాపణ చెప్పారనే విషయం మీకు తెలీదా అని జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు. ఈ సినిమాలో మీరు 350 కోట్లు పెట్టుబడి పెట్టారని అంటున్నారు. మనోభావాలను దెబ్బతీసి ఇక్కడ డబ్బు సంపాదించాలా అని క్లాస్ తీసుకున్నారు. ప్రజలు క్షమాపణ మాత్రమే కోరారని, క్షమాపణ చెప్తే సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేసింది కర్ణాటక హైకోర్టు. మరోవైపు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కి కమల్ హాసన్ లేఖ రాశారు. తమ కామెంట్స్ ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. అపార్థాలన్నీ త్వరలోనే తొలగిపోతాయని ఫిల్మ్ ఛాంబర్ కి రాసిన లేఖలో కమల్ పేర్కొన్నారు.